నమస్తే. ఇప్పుడు ఏడో పద్యం చూద్దాము. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యము. మీ అందరికీ తెలిసినదే. సరస్వతీదేవిని పొగుడుతూ చెప్పేటువంటి పద్యం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కలుగు భారతి అని అడుగుతున్నారు మన భారతీదేవిని. ఏమని? మదిన్ మదిన్ కానగ నిన్నడు కలుగు భారతి. నిన్ను నా మదిలో కానడం అంటే కానడానికి ఎప్పుడు కలుగుతుంది ఆ అవకాశం నాకు భారతి అని. పోతన లాంటి భక్తులకి నిత్యము ఆయన మనస్సులో ఆవిడ నెలకొనే ఉంటుంది. కానీ ఈయన ఇప్పుడు ఒక రకమైన శుభాకారతం ఒప్పు అంటే ఒక శుభాకారతతో అనిపించే శుభాకారము అంటే ఇది ఇలా ఉండాలి అని ఒక విధంగా ఆయన ఊహించుకుంటున్నటువంటి ఆ రూపము తో మదిలో ఎన్నడూ నేను చూడగలను నిన్ను భారతి అని అడుగుతున్నారు. ఏ శుభాకారత అంటే ఈ శుభమైనటువంటి వస్తువులన్నిటితో ఉన్నటువంటి ఆ రంగు, వాటి గుణాలతో కూడినటువంటి, వాటితో పోలినటువంటి, ఒప్పు అంటే పోలిక, అలాంటి వాటితో పోలిన నీ రూపాన్ని నేను ఎన్నడూ చూడగలుగుతాను నా మదిలో అని. ఏమిటేమిటి అవి అంటే శారద నీరదేందు అన్నారు. మొదటిది అంటే శారద అంటే శరత్కాలము యొక్క సంబంధించినది శారద అని. శరత్కాలము యొక్క ఏమిటి? నీరద అన్నారు. మొదటిది నీరద అంటే నీరం దదాతి ఇది నీరద, నీరములు ఇచ్చినది ఏది? మేఘము. సో శరత్కాలము యొక్క మేఘము లాగా అని. శరత్కాలంలో ఇప్పుడు వర్షాకాలంలో మేఘం అనుకోండి, నల్లగా ఘనంగా గాఢంగా ఉంటుంది, అప్పుడు భయంకరంగా కూడా ఉంటుంది. అదే శరత్కాలంలో మేఘము వర్షం ఉండదు కాబట్టి చక్కగా తేలికగా శుభ్రంగా లలితంగా ఉంటుంది, అందంగా. శారద నీరద వెంటనే ఇందు అన్నారు. అదే శరత్కాలములో మేఘము బాగుంటుంది, చంద్రుడు కూడా బాగుంటాడు. ఇందు అంటే చంద్రుడు కూడా చక్కగా. అందుకే చూడండి, శరత్ పూర్ణిమ అన్నది ఆ కోజాగిరి అని ఒక ఉత్సవం. ఆ రోజు రాత్రి అందరూ బయట కూర్చొని పాలను వేడి చేసుకుని పెద్ద పెద్ద గిన్నెల్లో పాలు తాగడము. అలాగే అదే సమయంలోనే ఆ స్త్రీలు కూడా వాళ్ళ పతిని గురించి చంద్రుడిని చూడాలని వేచి కాంచి చూడడము. ఈ శరత్కాలంలో ఆ చంద్రుడు అంత అందంగా విశేషించి ఉంటాడనమాట. శారద నీరద ఇందు ఘనసార అంటే మంచి కర్పూరం, చూడండి మంచి కర్పూరము, రంగు బాగుంటుంది, తెల్లగా సుగంధాన్ని ఇస్తుంది. దాన్ని వెలిగిస్తే వెంటనే కరిగిపోతుంది కూడా. శుభము, ఇవన్నీ శుభం కలిగించేవి. శారద నీరదేందు ఘనసార. మిగతా తర్వాత తెలుసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, రాయండి బాగుంది.